హే ఆల్ వెల్కమ్ టు ప్రతిభ 2.0. సో ఇవాళ రెసిపీ వచ్చేసి మీకు చూస్తుంటే ఇది మంచి ఫ్యాట్తో కంపేర్ అయి ఉంటుంది అనుకుంటున్నారు కదా. ఇదైతే అస్సలు కాదు. ఇదైతే చాలా హెల్దీ ఫుడ్ అండ్ డైట్ చేసే వాళ్ళకైతే ఇంకా చాలా హెల్దీ. నేను మీకు చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంటీ ప్యాన్ అయితే పెట్టుకున్నాం. అండ్ దాంట్లో కొంచెం సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ కాజు, బాదం పప్పు, ఈ మూడు అయితే మనం వేయించుకోవాలి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి లోపల కూడా బాగా కుక్ అవుతుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టయితే మరీ ఎక్కువగా హీట్ అవ్వకుండా జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 3 to 4 minutes అయితే మనకి నీట్గా అయిపోతుంది. అండ్ ఇవైతే పక్కన పెట్టేసుకొని చల్లారిపోవాలి. అండ్ చల్లారిపోయినాయి మనకైతే. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ఒక మిక్సీలోకి వేసుకున్నాం. అండ్ దీంతో పాటు వచ్చేసి డేట్స్ ఉన్నాయి కదా, సో ఈ డేట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్ ఉంది కదా, ఇది నేనైతే ఒక క్యాప్ అయితే వేసాను. అంటే దానికి వచ్చింది చిన్న క్యాప్, ఐ థింక్ 1 spoon ఉంటుంది అది. అండ్ దీంట్లో ఏం వాటర్ మిక్స్ చేయకుండా అలా అయితే మనం వేసుకోవాలి. అదైతే మనకు కొంచెం డ్రైగా ఉండాలి. అండ్ ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ అయితే వేసుకున్నాము. ఆ వాటర్ అయితే మనకి బాయిల్ అవుతూ ఉంటాయి. ఇది వచ్చేసి 70% డార్క్ చాక్లెట్. అండ్ ఇప్పుడు ఈ డార్క్ చాక్లెట్ అయితే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇదే. దీంట్లో వచ్చేసి మనకి క్యాలరీస్ అనేది తక్కువ ఉంటాయి. సో డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా యూజ్ ఉంది. నేను ఎట్లయితే చూపిస్తున్నానో అలాగా స్లైసెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ని మొత్తం మెల్ట్ చేయాలి. నేనైతే చిన్న ఎందుకు చేశాను అంటే ఎమ్మటే మెల్ట్ అవుతుంది కాబట్టి. అండ్ ఇప్పుడు బాయిల్ అయిన వాటర్లో ఒక గ్లాస్ బౌల్ అయితే పెట్టేశాను. అండ్ దాంట్లో నేను స్లైస్ చేసుకున్న చాక్లెట్ పీసెస్ని అయితే యాడ్ చేశాను. చూసారు కదా అసలు ఎంత ఎమ్మటే మెల్ట్ అయిపోతుందో. నీట్గా అయితే ఇలా మెల్ట్ అయిపోవాలి. ఇలా చూసారు కదా ఎంత క్రీమీగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇందాక మనము వేయించుకునే మొత్తము మిక్సీకి వేసాం కదా, అవన్నీ ఇలాగా సిల్వర్ పేపర్ వేసుకొని దాని మీద ఒక వేలాగా నీట్గా ఈక్వల్గా అనుకోవాలి స్పూన్తో. అండ్ ఇప్పుడు దీని మీద అయితే ఇందాక మనం చాక్లెట్ ఏదైతే మెల్ట్ చేసుకున్నామో ఆ డార్క్ చాక్లెట్ అయితే దీంట్లో యాడ్ చేయాలి. ఇలా మొత్తం అయితే నేను కవరప్ చేశాను. అండ్ దీని మీద అయితే టచ్అప్కి నేను కాజూస్ అయితే యాడ్ చేశాను. ఇదైతే నేను 10 to 15 minutes అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. అండ్ ఇప్పుడైతే బయటికి తీసాను. సో ఇప్పుడు చూసారు కదా కట్ చేస్తే లోపల ఎలా ఉందో. చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ కూడా. మీరు ఫైనల్ లుక్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే వచ్చిందో. అండ్ టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా అదిరిపోయింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్ ఇంత బాగుంటుంది అని. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.